కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలపై సమగ్రంగా చర్చించామని నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు తెలిపారు. ఇంటింటికి కార్యక్రమం ద్వారా ప్రజల ఆకాంక్షలు, కోరికలు, సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని వెల్లడించారు. వైసీపీ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే వెంకటరాజు ఆరోపించారు. డిఎస్సి అంశంపై వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఆయన తప్పుపట్టారు. నిరసనలకు బదులుగా వైసీపీ ఆత్మ పరిశీలన, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టాలని విమర్శించారు. ఇటీవల కాలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల మీద ఒక విశ్లేషణ చేసుకున్నాం. అదేవిధంగా కూటమి పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తాలూకా ఫలాలు, ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుసుకుని జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటు ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ఇంటింట ప్రచారం మొదలై 13 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ ఒక పార్లమెంటుని ప్రామాణికంగా తీసుకుంటే 3.5 లక్షల ఇళ్లని సందర్శించడం జరిగింది. వాళ్ళకి ఈ యొక్క కూటమి పాలన, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన వివరించడంతో పాటు వారి యొక్క ఆలోచనని, ప్రజల యొక్క ఆకాంక్షని తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ నాయకులందరూ చెప్పిన అంశాలు ఏంటంటే ప్రజలు ఈ యొక్క కూటమి పాలన పట్ల వారి యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని మరింత బలంగా తెలియపరచడమే కాకుండా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల యొక్క ఫలితాలను కూడా విశ్లేషించడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అదే సందర్భంలో స్థానికంగా ఉండే కొన్ని సమస్యలను కూడా మేము అర్థం చేసుకుని వాటిని త్వరలోనే మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారికి ఒక రిపోర్ట్ రూపంలో తెలియపరచనున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఓ పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రం ఒక ఆర్థిక విపత్తులో, సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇంకా మెరుగైన ఫలితాలు ఇంకా ఇవ్వాలి, ఎలా చేయాలనేది ఒక గొప్ప చర్చ జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇటీవల కాలంలో వైసీపీ ప్రతిపక్ష పాత్ర కూడా లేని, అర్హత లేని వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక విధ్వంసకర ఆలోచనలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు కూడా వివరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల వారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఎలా ఉన్నాయి అనేది కళ్ళ ముందు చూసాం. ఒక గంజాయి బ్యాచ్తో మద్యం పోయించి ఒక అరాచకంగా ఇటీవల 5వ తారీఖున దేవరపల్లిలో జరిగిన సంఘటనలు, అక్కడ వికృత చేష్టలు కావచ్చు, నడి రోడ్ల మీదే మద్యాన్ని సేవించడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండే ఆ చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్ని ధ్వంసం చేయడం కావచ్చు, అదే విధంగా ఆ యొక్క కార్యక్రమానికి జనాల్ని తరలించడానికి మద్యం పోయించడం వల్ల విపరీతమైన మద్యాన్ని సేవించి ఒక బైక్ మీద 110 స్పీడ్తో వెళుతూ ఎదురుగా ఉన్న ఒక కూరగాయల వ్యాపారి గుద్దితే అతను ఎగిరి గాల్లోకి ఎగిరి పక్కనున్న పంట కాలంలో పడి చనిపోయాడు. అంటే ఇలాంటి వికృతమైన చేష్టలతో ఒక జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఒక పక్క అయితే, ఇటీవల డిఎస్సి మీద ఒక దొంగ ఉద్యమాలు మొదలుపెట్టారు. నిజానికి వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్లలో డిఎస్సికి 521 మందిని మాత్రమే డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఇస్తాము ప్రతి సంవత్సరం అని జనాలను అప్పట్లో మోసం చేశారు. కానీ కూటమి పాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో నారా లోకేష్ గారు దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి 16,347 మందికి ఉద్యోగాలు కల్పన చేశారు. ఇది ఒక చరిత్ర. అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ. చరిత్రను తిరిగేస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే డిఎస్సీల యొక్క రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరగడమే కాకుండా 1,96,000 మంది టీచర్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో ఉన్నారంటే మీరు గమనించండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టీచర్ని మీరు పలకరించినా ఆయనకు ఉద్యోగం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత, పారదర్శకత. అలాంటి ఒక డిఎస్సి ప్రాసెస్ని నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా తెలియజేయడం జరిగింది. దాని మీద అనేక కేసులు వేసినప్పటికీ అన్నిటిని సాధించి ఒక గొప్ప విజయాన్ని అందించి డిఎస్సి ద్వారా
16,347 మందిని ఒకే సంవత్సరంలో రిక్రూట్ చేయడం అంటే ఇదొక చరిత్ర, ఇదొక రికార్డు. అంతేకాకుండా వారందరికీ ఆ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ ఫామ్స్ని ఏదైతే వాటందరినీ 16,347 మందిని తల్లిదండ్రులతో సహా అందరిని అమరావతికి పిలిపించి ఒక పండగలాగా ఒక కార్యక్రమం చేసి ఆ రోజు చూసాం. మేము కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇక్కడున్న శాసనసభ్యులందరం కూడా మేము ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. ఆ రోజు వాళ్ళు సాధించిన విజయం తాలూకా వెలుగులు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూసాం. అది పెద్ద ఒక పండగలాగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ యొక్క సాధించిన విజయాన్ని అవమానపరుస్తున్నారు. ఆ రోజు తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని అవమానపరుస్తున్నారు. ఈరోజు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇవి మా జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాయి అనే ఒక ఆశతో రేయింబగళ్ళు నిద్రాహారాలు మాని ఆ యొక్క విజయాలు సాధించిన ఆ విజయాన్ని అవమానపరుస్తున్నారు. చాలామంది గృహిణులు పిల్లల్ని కూడా, భర్తలను కూడా, సంసారాలను కూడా పక్కన పెట్టి ఇది సాధిస్తేనే మా జీవితాలు బాగుపడతాయని ఒక కఠోర దీక్షతో, పోరాట స్ఫూర్తితో పనిచేసిన మహిళల్ని అవమానపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అసలు ఈ యొక్క ఏదైతే మీరు చేస్తున్న దీక్షలు, దొంగ దీక్షలు ఉన్నాయి కదా, ఈ దొంగ దీక్షల దగ్గర మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ప్రభుత్వ హయాంలో కేవలం 521 పోస్టులే కదా మీరు తీసింది. మరి మీకు సిగ్గు అనిపించట్లేదా ఇలాంటి దొంగ దీక్షలు చేయడానికి? అదేవిధంగా ప్రజలకు కూడా ఒక విన్నపం ఇస్తున్నాం. ఏదైతే 16,347 మంది విజయాన్ని సాధించిన ఎవరైతే మన బిడ్డలు ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క కష్టం వెనకాల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కుటుంబాల ప్రోత్సాహం ఉందో, వీళ్ళందరినీ ఈరోజు అవమానించే తీరుగా వాళ్ళు చేస్తున్న వికృత చేష్టను కూడా గమనించమని కోరుకుంటూ, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జిల్లా నుంచి అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఒక గొప్ప విజయాన్ని అందించడానికి ఈ 2 ఏళ్ల పాలన ఒక ప్రామాణికమైతే, భవిష్యత్తులో అటు నీటి పారుదల ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అండగా నిలబడి, ఏదైతే అటు రైతులకి ఇటు ఇతర వర్గాల వారికి కూడా అందరికీ కూడా ఒక గొప్ప పాలన అందించాలనే లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, అలాగే పార్టీ తరఫున సమిష్టిగా మేమందరం కలిసి పనిచేసి గొప్ప ఫలితాలు ఇవ్వడంలో, తెలుగుదేశం పార్టీని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అందరం కలిసి పనిచేస్తామని ఈ యొక్క పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తాం.